ఎన్నికల్లో కూటమికి చెందిన పార్టీలు కాపుల అభివృద్ధి కోసం ఎన్నో హామీలు ఇచ్చాయని, వాటిలో ఏం అమలు చేశారో బహిర్గతం చేయాలని, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తమపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ పీఏసీ సభ్యుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఖండించారు. నానాజీ బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తవుతుందని, ఆయన రాజీనామా చేస్తే తాను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని తోట పేర్కొన్నారు. పంతం నానాజీ తనపై వ్యక్తిగతంగాను, తన స్వగృహంలో వైసీపీలోను కాపు ముఖ్య నేతలతో జరిగిన సమావేశంపై చేసిన ఆరోపణలపై స్పందిస్తూ స్థానికంగా ఓ హోటల్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని, మీరు ఆయన్ని కుల నాయకుడని, ఆయనేమో నాకు కులం లేదు అంటారంటూ గందరగోళం చేస్తున్నారని తెలిపారు. తనను భూ కబ్జాదారుడుగాను, దళితులకు గుండు కొట్టించిన వ్యక్తిగా నానాజీ చెప్పడం పట్ల తోట స్పందించారు. తాను భూ కబ్జాదారుడిని కానని, ఎటువంటి ఆ స్థలాలు ఆక్రమించారని నిరూపిస్తే నానాజీకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించిస్తానని తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి యొక్క ప్రెస్ మీట్ అంతా తిరుగుతుంది. ఈరోజు మీ అందరితోటి మరి నానాజీ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టడం అనేటువంటిది నాకు కూడా బాధ కలిగే విషయమే. నాకు చాలా కాలంగా తెలుసున్నటువంటి వ్యక్తి అతను. అయితే పేరు పెట్టి మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నాకు కూడా ఉంది. సరే, నేను ఆయన భాషలో నేను మాట్లాడలేను, కానీ ఆయనకి సరిపోను నేను ఆ భాష మాట్లాడటానికి. మరి ఇక్కడ కొన్ని విషయాలు ఆయన మాట్లాడేటప్పుడు ప్రారంభంలోనే ఒక డాన్ను అనేటువంటిది మాట్లాడుతూ, మరి స్థలాలు కబ్జాలు చేశారు, దళితులకు గుండు కొట్టించారు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి విషయాలు నానాజీ గారు, మీరు నా గురించి కబ్జా చేసినటువంటి స్థలాల గురించి ఏదన్నా ఒకటి ఎక్కడన్నా ఉంటే చెప్పండి, చూద్దాం. చెప్పగలిగితే ఆ స్థలాలు మీ పేరు రాయించి ఇచ్చేస్తాను. నేను అవి ఏమైనా ఉంటే మీకు ఇచ్చేస్తాను. నా ఖర్చులతో పెట్టుకుని మీకు రాసి ఇచ్చేస్తాను. నువ్వు కూడా నా గురించి కబ్జాల గురించి మాట్లాడటం అనేటువంటిది మాట్లాడుతున్నావు అంటే ఏమనుకోవాలి, ఏం మాట్లాడాలి? నువ్వు రూరల్లో ఎమ్మెల్యేగా గెలిచేవనుకుంటే చాలా సంతోషించాం మేమందరం. చాలా కాలం నుంచి తిరుగుతున్నా పోని. ఒకప్పుడు తోట నరసింహ గారు కూడా తిరిగేవాడు, ఒకప్పుడు మరి పల్లవరాజు గారు కూడా తిరిగేవాడు. ఈ ఆటకి ఏదో అవకాశం వచ్చిందనేటువంటిది సంతోషించిన వాళ్ళు మేము. నువ్వు ఈ రకంగా నువ్వు సృహలో ఉన్నావో లేదో నీకు తెలియగా నాకు తెలియదు. అది నువ్వు మాట్లాడేటువంటి భాష మాట్లాడుతూ దళితుల గురించి గుండు కొట్టించారు అనేటువంటిది మాట్లాడుతున్నావు. చెప్పి ప్రజల్ని ఒప్పించాలి. అంతే తప్పితే నీ తాట తీస్తాను, తోలు తీస్తాను, నా కొడకలారా నీకు నాలుగు తక్కువ వస్తాను, ఇదా? నిన్న కాకమొన్న జరిగినటువంటి తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్లో చూసుకుంటే సిగ్గుపడాలి కదా మనం అందరం. ఏ రకంగా విజయం సాధించాడని చూస్తే ఏం మాట్లాడాలనేటువంటిది తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇటువంటి నిన్ను అంతకంటే నేను ఎక్కువ తిట్టగలుగుతాను, కానీ అది మంచిది కాదు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, మీరు మాట్లాడిన దానికి నానాజీ, ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఇవాళ చెప్తున్నాను మీ అందరి సాక్షిగాని, ఒక్క మాట కూడా మళ్ళీ దీంట్లో నుంచి వెనక్కి ఒక అంగుళం కూడా నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు.
నేను ఇక్కడ ఉన్నాను, ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. చాలా సందర్భాలుగా రాజకీయ నాయకులు సవాళ్ళు విసురుకుంటారు. ఎటువంటి సవాల్ కాదు, దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తున్నాను నేను. కాదు, ఎక్కడ 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా పోటీ చేయగలుగుతాడు ఆయన. ఆయన ఇక్కడ రమ్మను, సవాలు విసురుతున్నాను, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు. కొంచెం ఒక మనిషి గురించి మాట్లాడాడు. అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, రేపు మళ్ళీ కాబోయేటువంటి ముఖ్యమంత్రి. ఆయన్ని పట్టుకుని నా కొడక అంటే ఏమనుకుంటున్నారు? అదే 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 మాటలో మేము మాట్లాడుతున్నాం అంటే, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తాం, చీరేస్తాం. మేమేంటో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ నుంచి చూపెడతాం. ఎవడి మీద చూపెట్టి 2 సంవత్సరాలు ఏం చూపెట్టారో చూస్తున్నాం కదా మేమందరూనే. ఎన్నికలకు ముందు ఏం జరిగిందో తెలుసు, ఎన్నికల తర్వాత ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసు. మనం ఇవన్నీ మాట్లాడుకోవటం మంచిది కాదు కదా మనకి. పార్టీలను చూసి ఒకటే ఎక్కలొద్దు. పంతం నానాజీ గారు దానికి ఒప్పుకుంటే ఇద్దరం కలిసి ఒకే కారులో తిరుగుతాం. ఇద్దరం ఫ్రెండ్స్, చాలా కాలం నుంచి తెలుసు, ఇద్దరం కలిసి తిరుగుతాం, మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇదేదో ఆయన మాట్లాడిన దాని గురించి నా కొడుకుని రమ్మని అక్కడి నుంచి ఏమన్నా మంచి, అతను మాట్లాడినటువంటి దాన్ని మాత్రం నా పేరు పెట్టి మొదలుపెట్టినప్పుడే కుక్కలో అన్ని వైసీపీ కుక్కలో వెంకటాయపల్లిలో తోట తిరుమతుల ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారని చెప్పేసి అన్నాడు. గోండాలం అన్నాడు, లేకపోతే కబ్జాలు చేసామన్నాడు. ఏం నానాజీ ఈ రకమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతుంటేనే ఆ పార్టీలు ఎందుకు ఇస్తారు? కాదు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి అవుతాడు కదంటే, కాపోడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి సంతోషించేవాడిని మొట్టమొదటి నేను. ఇంకొకడికి ఎవడికో ఊడిగించేస్తానంటే దానికి మేమెందుకు వస్తాం ఆయన కూడా అనేటువంటిది. ఈ సందర్భం కూడా ఏంటి, మీరు జనసేన పార్టీలోకి వెళ్తా అన్నారట కదా అని అడిగితే నేను చెప్పినటువంటి విషయం అది గుర్తుందా? కాదు, ముఖ్యమంత్రి అవుతాడంటే సంతోషించేవాళ్ళు మొట్టమొదటి ఉంటాం. అప్పుడు స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి తీసుకొని చూసుకోండి, లేదా నా దగ్గర తీసుకొని చూపెడతాను అంతే చెప్పాను తప్పితే అది ఎవడికో ఉడికించేస్తానంటే మాత్రం మేమందరం దాన్ని మొయ్యటానికి సిద్ధంగా లేవని కూడా చెప్పడం జరిగింది. అంటాను నేను చెప్తున్నాను. అమలాపురంలో అమలాపురంలో మొన్న విధ్వంసం జరిగినటువంటి దాంట్లో అంబేద్కర్ కోనసీమ అనేటువంటి పేరు గురించి వచ్చినటువంటి విధ్వంసంలో అనేక కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ నేను తీసుకెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మాట్లాడి కేసులన్నీ విత్డ్రా చేయించాను. జీవో ఇచ్చి తీసుకొచ్చలేదు అన్నారు చూడండి మీరు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం, ఒక నిమిషం, ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో అనేక కేసులు, కొన్ని వేల కేసులు కాపు సోదరుల మీద పెట్టినటువంటి కేసులు, పద్మనాభం గారికి అనుకూలంగా డప్పు కొట్టారని చెప్పేసి కేసులు పెట్టలు, ఆయన గురించి అనేక కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారితో నేను అనేక సార్లు చెప్పాను. కులాల గురించి మాట్లాడొద్దు అంటారు. మీరు మీ అవకాశాన్ని పుచ్చుకుని, మీ అవసరాన్ని పుచ్చుకుని మీరు మాట్లాడేటువంటి విధానం. కాపులకి ఏం చేశారో చెప్పండి మీరు అనేటువంటి చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కాపులకి ఎవరికి ఏ నష్టం జరిగినా, ఏ కష్టం జరిగినా ఏ విధంగా తోట తిరుమూర్తి స్పందించాడు అనేటువంటిది మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం చాలామందికి. నేను ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పట్లేదు. నేను చేయగలిగినటువంటి సహాయం చేస్తాను, నేను స్పందించేటువంటి విధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలుసు. మరి ఎందుకు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఏం చేశారు కాపులు? వైసీపీలో ఏం చేసింది అనేటువంటి, వైసీపీ అధికారంలో ఉన్నారు, 5 సంవత్సరాలు ఏం చేసింది అన్నారు. 5 సంవత్సరాలు ఏం చేశారు అనేటువంటిది కాపు కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మహిళలకి సంవత్సరానికి 15,000 రూపాయలు డిపిటీ ద్వారా బటన్ నొక్కి డబ్బులు వేయటం జరిగింది. చదువుకునేటువంటి విద్యార్థులకు డబ్బులు వేయటం జరిగింది.
అనేక రకాలుగా అప్పుడు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ చేయవలసినటువంటి విధంగా చేశారు. ఇప్పటి వరకు మీరు అన్నీ చేసేసా ఉంటున్నారు. కాపుల గురించి మేము ఏదో చేసా ఉంటున్నారు. చెయ్యండి అనే కదా మేము అడిగేది. చేయొద్దని అంటలేదు కదా, చేయండి. మీరు చేసేటువంటి దాంట్లో ఏం హామీలు ఇచ్చారనేటువంటిది ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చారనేటువంటిది చూసుకుంటే అన్నీ అమలు చేసేసాం, ఇంకొకటో రెండో ఉన్నాయనేటువంటి చెప్తున్నారు. సంవత్సరానికి 3,000 రూపాయలు కాపు కార్పొరేషన్కి ఇస్తామని చెప్పారు. 3,000 కోట్లు. 3,000 కోట్లు అంటే 2 బడ్జెట్లు, 2 సంవత్సరాలు 3 బడ్జెట్లు అయినాయి. ఇప్పుడు 3వ బడ్జెట్ జరుగుతుంది. 3,000 కోట్లు అంటే 9,000 కోట్ల రూపాయలు. 9 రూపాయలు కూడా ఎక్కడ మీరు కాపు కార్పొరేషన్కి ఇవ్వలేదే. మరి ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? పథకాలన్నీ నేర్చుకున్నారంటాడు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు కోసేస్తానంటారు. నేను ఏ విధంగా స్పందిస్తానంటానికి మీరు ఎప్పుడన్నా ఇవాళ ఛాలెంజ్ చెప్తున్నాను. మార్చుకునేటువంటి విధానం. మరి మీరు మాట్లాడుతున్నారు కులం జాడ్యం అంటున్నారు. నేను 30-40 సంవత్సరాలుగా ఈ కులం గురించి కానీ లేకపోతే కమ్యూనిటీకి సంబంధించినవి కానీ అనేక పేదవాడి కోసం కానీ ఏ రకంగా పనిచేస్తాననేటువంటి తెలుసు. మరి ఈరోజు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నానాజీ గారు మాట్లాడారు. కులం అనేటువంటిది మా పార్టీ లేదని. సంతోషమే, ఏమైనా చేసుకోండి మీరు. కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఆ మాట్లాడేటువంటి మాటలు కులం ఏవట్లేస్తే ఎవరో రాజకీయాల్లోకి రాలేరు. కానీ కులం అనేటువంటిది ఒక బలం ప్రతి వ్యక్తికి. కులాలను చూసి ఇవ్వకపోతే మన సేవలు చూసి ఇచ్చేట్లేదు మనకు టికెట్లు ఏ రాజకీయ పార్టీలోని. ఇప్పుడు ఎవరు ఎక్కడ పోటీ చేసినా ఎవరు ఏం మాట్లాడినా తిరిగి వచ్చేటప్పటికి అక్కడికి వస్తుంది కూడానే. మనం ఈ రకమైనటువంటి మనం మాట్లాడేటువంటి విధానం మా వైసీపీ పార్టీ అనేటువంటిది పుట్టికే జైల్లో పుట్టిందంటున్నారు. మీ కలయిక ఎక్కడ కలిసారు సార్ మీరు? జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తోటి కలిసినటువంటి కలయిక ఎక్కడది? ఏ జైల్లోని? జైల్లోకి వెళ్ళి ప్రకటించినటువంటి ప్రకటన కాదా? మరి మీరు ఈ రకమైనటువంటి విధానం మాట్లాడటం అంటే ఒక వేలుని వంక చూపెడుతున్నప్పుడు 4 వేలు నా వంక చూపెడతా అనేటువంటిది కూడా అనుకోవాలి కదా. మనకి ఏదో మాట్లాడేస్తున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడిన దానికి నేను ఒకటే మాట చెప్తాను మీకు మొన్న శనివారం రోజుని డిప్యూటీ సీఎం గారు వచ్చి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ బండబూతులు తిట్టి నేనే మాట్లాడాలా మీరు ఎవరో మాట్లాడరా అని చెప్తే ఆయన దగ్గర స్కోర్ చేయటం కోసం మాట్లాడారు. తప్పనిసరిగా నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి దానికి నువ్వు మాట్లాడిన దానికి తప్పకుండా నిన్ను అభినందిస్తాడు ఆయన. ఒక మీటింగ్ పెట్టుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ప్రజలకి, ఏమేమి హామీలు ఇచ్చింది, ఏమి నెరవేర్చింది, ఏమి నెరవేర్చలేదు, వాటి గురించి మాట్లాడేటువంటి హక్కు మాకుంది. మీరు కూడా పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకున్న మీటింగ్లు కాపులు అంటే ఏదో పేటెంట్ హక్కు మీకే ఇచ్చినట్టు అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన అసలు మేము కాపులమే కాదు బాబు, నాకు కాపులతో సంబంధం లేదని చెప్పేసి మీ నాయకుడు చెప్తాడు. ఏ విధంగా చెప్తున్నావు? మేము అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అనేటువంటిది తెలిసి ముందు రోజు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టారు. పెట్టుకోండి, మీ హక్కు మేమేం కాదన్నాం. ఒక రోజు ముందు వచ్చి అది షెడ్యూల్ ప్రకారంగా వచ్చి 6:30కో 7 గంటలకో సినిమా షెడ్యూల్ కదా అది. ఆ షెడ్యూల్ ప్రకారంగా 6:30కు వచ్చి 8:30కో 9:30కో వెళ్ళారు. గ్రీవెన్స్ అన్నారు, అందరి సమస్యలు వింటామన్నారు, ఒక గొప్ప సంస్కృతిని తీసుకొచ్చారు, ఇక్కడి నుంచే ప్రారంభించారని చెప్తున్నావు. అసలు వాళ్ళు ఎవరు మాట్లాడారు ఏంటో మాకేం కనపట్టలేదు. ఈయన మాట్లాడిందే
ఈయన మాట్లాడింది వాళ్ళు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పాడో, వాళ్ళు అడిగిన వాటికి పనులు చేశాడు అనేటువంటిది చేసి ఉండొచ్చు, అవి ఉండొచ్చు. బయటకు వచ్చింది లైవ్లో కనపడేది మాత్రం ఆయన మాట్లాడింది వైసీపీ నా కొడకల్లారా, మీకు తోడు తీస్తాం, తాట తీస్తాం, లేకపోతే రౌడీల్ని చంపితే తప్ప అనేటువంటిది, రౌడీకి మద్దతు పలుకుతున్నారా మీరు అనేటువంటిది. రౌడీకి మేము మద్దతు ఎవరో పర్వాలేదు, మీరు చేసినటువంటి విధానాన్ని తప్పు పడుతున్నాం. ఈ చట్టాలను మీ చేతిలో తీసుకోవడం తప్పని అంటున్నాం. చట్టం అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలనేటువంటి దాని గురించి తప్పు పడుతున్నాను. అతన్ని ఏవైనా చేయండి, ఎటువంటి కేసులైనా పెట్టండి. ఈ దేశానికి సంబంధించినటువంటి కసపులాటోడు ఈ దేశంలో అటువంటి అరాచకాలు, అటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానంలో అతనికి చట్టపరమైనటువంటి శిక్షలు వేసినవి తప్పితే కాల్ చేసి అవతల పడలేదే, ఉరిశిక్ష విధించింది చట్టపరంగానే. మీరు ఆ చంపేసి బాడీని కూడా అతను ఎటువంటి వాడు అనేటువంటిది మేము సమర్థించట్లేదు. రౌడీలు కాపులు అయితే మాత్రం మీరు సమర్థిస్తారా అనేటువంటిది మాట్లాడుతున్నారు మీరు. అంతేగాని మీరేదో ఎవరి దగ్గర స్కోర్ చేద్దామని, ఆయన దగ్గర ఆయన అంత ముందు రోజున తిట్టేలాడు కాబట్టి, కీ ఇచ్చాడు కాబట్టి మీ అందరికీ దాని గురించే మాట్లాడుతూ ఉంటే జనం ఏమనుకుంటారనేటువంటిది కూడా చూసుకోవాలి కదా. నేను ఇంకా చాలా చెప్పగలుగుతాను. నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియదంటే ఏమీ లేదు. అవన్నీ మాట్లాడుకుంటే చాలా చిన్నబుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, నువ్వు కానీ నేను కానీ. కేసులు 6 సంవత్సరాల నుంచి నా మీద చంద్రశేఖర్ రెడ్డి విధ్వంసం చేశాడు ఇక్కడ. ఆ టైంలో నా మీద పెట్టినటువంటి కేసులు 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచే తిరుగుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. 2 సంవత్సరాలు ఎందుకు కదా అధికారం వచ్చి మీకు, ఎందుకు తీయించుకోలేదా కేసులు? తరిం కొట్టారు, కళ్ళకి కర్రకి ముళ్ళు వేసి కొట్టారు, ముళ్ళు ఇది మేకులు తగిలించి కొట్టారు. మీరు చెప్పిందే, మేము చెప్పేది కాదు ఇది. అప్పుడు ఎవరన్నా అడిగారా అనేటువంటి చెప్తున్నారు. రాజకీయ పార్టీగా వచ్చినటువంటి గొడవలు, అదే కమ్యూనిటీ పరంగా వచ్చినటువంటి విషయం ఏదైనా సరే ఏ రకంగా స్పందిస్తాననేటువంటిది మీ అందరికీ తెలుసు. ఎక్కడో కందుకూరులో జరిగితే 4 జిల్లాలు దాటి వెళ్ళి మాట్లాడొచ్చాం. రావటమే కాదు, మాకు చేతనైనటువంటి సహాయం చేయగలిగాం. అక్కడ చేసిన తర్వాతే ఈ ప్రభుత్వంలో కదిలికి వచ్చి ఆ కుటుంబానికే హోమ్ మినిస్టరు, మరి ఇంకో మంత్రి గారు, 3-4 మంత్రులు బయలుదేరి కంగారుబడి వెళ్ళి అక్కడ ఆ సమస్యని వాళ్ళకి ఏదో చేసి వచ్చారు, కొంత భూమి అది ఇచ్చి వచ్చారు. నిన్న జరిగినటువంటి కృష్ణలంకలో జరిగినటువంటి ఈ మర్డర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అతన్ని ఎవరో ఇక్కడ సమర్థించట్లేదు. మీరు తప్పుపడుతూ రౌడీలు, గూండాల కాపులైతే సంఘం సమర్థిస్తుందా అనేటువంటి అడుగుతున్నారు. మేము సమర్థించమని చెప్పలేదు. మీరు చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడుతున్నాం. అది మీకు భరించలేకపోతున్నారు. మీరు మాట్లాడుతున్నాం అనుకున్నప్పుడు ఒక్కటి మాత్రం చివరిగా నేను ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి నీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, నీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా మాట్లాడుతున్నావు. సంస్కారం అనిపిస్తుందా మీకు?